నమస్తే. నేను మీ హరిత. మోకాళ్ళ నొప్పులు ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది. అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలేంటి? వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. మోకాళ్ళ నొప్పులు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటారు? ఈ ప్రాబ్లమ్ ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది? పూర్వకాలం మోకాళ్ళ నొప్పులు ఎవరికొచ్చాయంటే ముసలాళ్ళకొచ్చాయి. ఇప్పుడు మధ్య వయసు వాళ్ళకే చాలామందికొస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనం తింటున్న ఆహారంలో తేడాలు. ఇంకోటి బరువు. పూర్వకాలం సన్నగా ఉండేవారు. ఇప్పుడు పుట్టిన పిల్లల కాడి నుంచి చాక్లెట్లు, ఐస్ క్రీములు ఈ దెబ్బకి ఫాస్ట్ ఫుడ్ దెబ్బకి అడ్డంగా పెరుగుతున్నారు. ఆ ఊబకాయం అనేది పిల్లల దశలోనే ప్రారంభమై అది అలాగే పెరిగిపోతున్నారు. కొంతమందికి తెలవకుండానే థైరాయిడ్ లోపం ఉంటుంది. ఆ థైరాయిడ్ లోపం ఉన్నవాళ్ళు బరువుగా ఉంటారు. ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉంటారు. థైరాయిడ్ అనగానే కొంతమంది మెడ తడుముకుని చూసుకుంటారు. నాకేం లేదు కదండి అంటారు. థైరాయిడ్ లోపం అనేది అక్కడేమి గ్రంథి సైజు పెరగదు. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఆ పరీక్ష చేసి థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నవారు తినేది గుప్పెడు అన్నం. ఎంత లావున ఉంటారు? 100 కేజీలు, 120 కేజీలు ఉంటాయి. దేవుడు సృష్టించినప్పుడు మోకాళ్ళు 75 కేజీలు మోయటానికి ఆయన సృష్టించాడు. అంతవరకే. అంతే కదా మరి. మన ఎత్తుకు తగ్గ బరువు గరిష్టంగా 75 కేజీలు మోయటానికి పెట్టాడు దేవుడు. మనం 120 కేజీలు ఉంటే ఇంత ఒళ్ళు బరువు మోయాలంటే అరిగిపోతాయి. ఇప్పుడు బేరింగ్లు అరిగిపోవా? నాకు ఇక్కడ చిన్న డౌట్ అడగవచ్చా? అడగచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు కదా! సన్నగా మీరు లావు ఉన్న అంటున్నారు. వాళ్ళకి కారణం వేరు. హ్మ్. బరువుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మన వాహనాల్లో బేరింగ్లు అరిగిపోవా? బేరింగ్లు అరిగిపోయినట్టు ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే మోకాలు లోపల లూబ్రికెంట్ గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు మాయమైపోతుంది. గుజ్జు ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ 2 కీళ్ళ మధ్య అరుగుదల. బేరింగులు అరిగిపోయినప్పుడు శబ్దాలు వస్తాయి కదా! మనం బేరింగులు మారుస్తామా? లూబ్రికెంట్ ఆయిల్ వేస్తామా? మోకాల్లో కూడా లూబ్రికెంట్ తయారవుతుంది. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి నొప్పులు వస్తాయన్నారు కదా! వాళ్ళకి కారణం ఏంటంటే మనం తినే ఆహారాల్లో మార్పులు వచ్చినాయి. పూర్వకాలం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తినేదేంటి? చిరుధాన్యాలు తినేవారు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు వీటిని అన్న రూపాన్ని కానీ, జావ రూపాన్ని కానీ లేకపోతే రొట్టెలు చేసుకుని తినేవారు. అసలు ఆ బియ్యం తినకపోతే ఈ షుగర్లు లేవు, ఈ బరువు పెరగటాలు లేవు, ఇవన్నీ లేవు. మనం గనక ఆనాటి మన పూర్వీకులు తిన్న జొన్నలు, రాగులు, సజ్జలు అవి తింటే అసలు ఈ మోకాళ్ళ నొప్పులే రావు. దాంట్లో కాల్షియం ఉంది. ఎముక పట్టుత్వానికి, మోకాలు పట్టుత్వానికి కావలసిన కాల్షియం రాగిలో ఉంది, మినుములో ఉంది, ఆకుకూరల్లో ఉన్నాయి, పాలల్లో ఉన్నాయి. ఎప్పుడైతే కాల్షియం లోపించిందో ఎముక పటుత్వం తగ్గిపోతుంది. ఎముకతో పాటు మోకాల్లో కూడా పటుత్వం తగ్గటం, ఆ గ్రీజు, ఆ గుజ్జు తగ్గిపోతుంది. తద్వారా నొప్పులు వస్తాయి. ఇక నొప్పులు వచ్చినప్పుడు నరకమే. ఇక రాత్రిపూట నిద్ర పట్టదు. కుంటూ నడుస్తుంటారు. ఇక గృహిణి వంట చేయాలంటే ఆమె కూర్చుని వంట చేయాల్సిందే, నిలబడలేదు. అట్లాగే ఏదైనా కూరగాయలు కొయ్యాలన్నా కూర్చుని కూరగాయలు కొయ్యటమే. అసలు ఎంత బాధ ఉంటుందంటే ఊహించని బాధ. కొంతమందికి ఒక పక్క ఉంటుంది, కొంతమందికి 2 పక్కలు ఉంటుంది, ఒక పక్క ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఈ నొప్పితో పాటు వాపు వస్తుంది. ఇక నడిచేటప్పుడు కొంతమందికి బాజా భజంత్రిలాగా కిర్రు శబ్దాలు, కటకటా శబ్దాలు, టకటకా శబ్దాలు వస్తుంటాయి. నొప్పితో పాటు ఇవి కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ రోజున ఈ మోకాళ్ళ సమస్య అనేది బరువు ఒక పక్క అయితే, మరో పక్క మనం తీసుకునే ఆహార పదార్థాలు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమేనా? అంతే కదా. కాల్షియం లోపం ఎప్పుడైతే ఉందో ఎముక పట్టుత్వం ఉండదు. ఎముకతో పాటు కీల్లో ఉండవలసిన గుజ్జు కూడా ఉండకపోయిన వల్ల అరుగుదల, రాపిడి ఉండి తద్వారా నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇక దీనికి మామూలుగా మోకాలు నొప్పి అనగానే సొంత వైద్యాలు చేస్తుంటారు. మందుల షాప్కి వెళ్తారు. అయ్యా మోకాలు నొప్పికి ట్యాబ్లెట్ అంటే నొప్పి ట్యాబ్లెట్ ఇస్తాడు మందుల షాప్ ఆయన. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వాడితే మనకు తెలవకుండానే మూత్రపిండాలు అవుట్, పాడైపోతాయి.
ఒకదాని కోసం వాడితే ఇంకోటి నొప్పి పాడైపోతుంది. తగ్గుతుంది, బాగుంటుంది, హాయిగా ఉంటుంది. కానీ మనకు నిశ్శబ్దంగా సైలెంట్గా కిడ్నీలు పాడైపోతాయి. అది రక్తంలో క్రియాటినిన్ అనేది 1 కంటే తక్కువ ఉండాలి. అది క్రమేణా 2, 3, 4, 5 అయ్యి కిడ్నీలు పూర్తిగా పాడైపోతాయి. పాడైపోతే డయాలిసిస్ లేదా కిడ్నీలు మార్పిడి చికిత్సకు వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇది అందుకని సొంత వైద్యాలు చేయకూడదు. మందుల షాప్కి వెళ్ళి నొప్పి టాబ్లెట్లు వాడటం అనేది కరెక్ట్ కాదు. సరే, కొంతమంది ఎముకల డాక్టర్లు మోకాల్లోకి ఇంజెక్షన్ వేస్తానంటారు, లోపలికి ఇంజెక్షన్ వేస్తానంటారు. ఆ ఇంజెక్షన్ వేస్తే తాత్కాలిక ఉపశమనం, ఒక నెల 2 నెలల్లో పనిచేస్తుంది, మళ్ళీ మొదలై. అది శాశ్వత ఉపశమనం కాదు. ప్రముఖ ఎముకల డాక్టర్ భారతదేశంలో ఖరాఖండిగా నిర్ధారణ చేశారు. ఈ పిఆర్పి చికిత్స వల్ల ఎటువంటి శాస్త్రీయత లేదు, ప్రయోజనం లేదని చెప్పారు. మరి నీవు నొప్పి టాబ్లెట్లు వాడితే కిడ్నీలు పోతాయి, అందుకని మోకాలు మార్పిడి చికిత్స చేస్తామంటారు. మోకాలు మార్పిడి చికిత్స చేసుకుంటే శ్రామిక వర్గాలు, పొలాల్లో ఉండేవాళ్ళు, వ్యవసాయ కుటుంబాలు, కూలీలు ఎంత సున్నితంగా ఉండాలంటే బరువులు మోయటానికి రాదు. అంటే చికిత్స సర్జరీ తర్వాత చేసుకోవడానికి లేదా మోకాలు పనులు? మార్పిడి చికిత్స అయ్యాక ఉమ్. ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకోవడానికి పనికొస్తుంది తప్పనిచ్చి మళ్ళీ వాళ్ళ వృత్తిలోకి వెళ్ళడానికి ఇక్కడ ఇంకో చిన్న డౌట్, ఆ. వాళ్ళు నార్మల్ గా ఉండడానికే కదా మోకాళ్ళ మార్పు నార్మల్గా చేసేది? ఉండడానికి కాదు, నొప్పి తగ్గటానికి. ఉమ్. అంతేగాని వాళ్ళు నేల మీద కూర్చోలేరు, కూర్చొని పూజ చేయలేరు. వాళ్ళు కన్యాదానం చేయాలన్నా కూడా పీట మీద కూర్చొని కన్యాదానం చేయాల్సిందే. పూజ చేయాలంటే టేబుల్ మీద కూర్చొని పూజ అంటే చేయాల్సిందే. సర్జరీ మీరు సజెస్ట్ చేయరు మోకాళ్ళ మార్పిడి? సర్జరీ అంటే ఇప్పుడు వెళ్ళగానే ఆపరేషన్ అంటారు. ఎక్కడో 100కి 1, 2 అవసరం ఉంటుంది. కానీ నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికి మోకాళ్ళ మార్పిడి చికిత్స అవసరం లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు, ఆరోగ్యశ్రీ అని, ఎన్టీఆర్ వైద్య సేవ అని, 25 లక్షల వరకు చికిత్స అంటారు. మరి ఈ మోకాలు మార్పిడి చికిత్స ఎంతోమందికి ఉన్నాయి కదా, దాని ఏమాత్రం లేదు. మరి ఇంకేంటి 25 లక్షలు చెప్పుకోవడం తప్ప నుంచి ఇది కూడా ఫ్రీగా లేదు. గతంలో తిరుపతిలో బర్డ్ హాస్పిటల్లో ఫ్రీగా చేసేవారు మోకాలు మార్పిడి చికిత్స, ఇప్పుడు కూడా అక్కడ చేయటం లేదు. మీరు కొనుక్కొచ్చుకోండి, పరికరాలు కొనుక్కొచ్చుకోండి, ఆపరేషన్ ఉచితంగా చేస్తా అంటే మళ్ళీ అది తడిచి మోపుడే. కనుక ఈ మోకాలు మార్పిడి చికిత్స ప్రతి ఒక్కరికి అవసరం లేదు. 100లో 1 2 అవసరం ఉంటుంది. ఎందుకంటే బాగా బెండ్ అయిపోయి ఉంటాయి కాళ్ళు. నొప్పి కోసం అయితే మోకాలు మార్పిడి చికిత్స వద్దు. కాళ్ళు వంగిపోయి ఉంటాయి. ఆ వంగిపోయినప్పుడు మందులు వాడితే నొప్పి తగ్గుతుంది, కానీ ఈ వంకర పోదు. అందుకని ఎక్కడో ఒకరికి అవసరం ఉంటుంది. ఆ మోకాలు చిప్ప మార్పిడి అది అత్యవసరం అయితే తప్పిస్తే అత్యవసరమని కాదు, ఎక్కడో కాళ్ళు వంగిపోయి ఉంటాయి, దొడ్డి కాళ్ళు వచ్చేసి ఉంటాయి, అలాంటి వాళ్ళకి కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో లీ ఫార్మా అనే ఒక కంపెనీ వాళ్ళు ఆయుర్వేద హెర్బల్ ఉత్పత్తులు, ప్రకృతిలో లభించే వస్తువుల నుంచి బ్రహ్మాండమైన ఉత్పత్తులు తయారు చేశారు. లక్షల మంది ఉపయోగించి ఉపశమనం పొందారు. అక్కడ దాకెందుకు, ఈ వీటిని మా అక్క కూడా వాడింది. ఆమె 3 నెలలు వాడింది, ఆమె కూడా రెడీ అయిపోయింది, ఆపరేషన్ చేయించుకుంటా అని ఇష్టం అన్నాను. మనం ఎందుకు చెప్పాలి? మందులు ఉన్నాయి, ఈ హెర్బల్ మందులు ఉన్నాయి, ఆయుర్వేద మందులు ఉన్నాయి, వాడతావా లేదా ఆపరేషన్ చేయించుకుంటా అని ఇష్టం అన్నాను. కాదు, వాడతానని వాడింది. మా ఇంట్లో మా అక్క నాకంటే 10 ఏళ్ళు పెద్దది. 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా 3 నెలలు మందులు వాడితే ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ పునరావృతం కాలం నొప్పులు రాలేదు. ఎవరికైనా కూడా ఈ మందులు వాడితే కిర్రు కిర్రు శబ్దాలు పోతాయి, కటకట శబ్దాలు పోతాయి, నీరు వస్తే నీరు పోతుంది, వాపు వస్తే వాపు పోతుంది. ఇంతకీ ఏంటి ఆ మందులు? ఏంటి ఆ మందులు అంటే దీని పేరు స్మూత్ వాక్. ఓకే, పేరులోనే ఉంది, స్మూత్గా వాక్ చేయొచ్చు. షల్లాకి అనే ఆయుర్వేద మందు. విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది, పసుపు ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించే వస్తువులతో తయారు చేసింది. దీన్ని ఉదయం ఒక ట్యాబ్లెట్ టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ డబ్బాలో 90 ఉంటాయి. అంటే 45 రోజులు వాడతాం. 2 డబ్బాలు కొనుక్కుంటే 3 నెలలకు సరిపోతుంది. ఒక 3 నెలలు వాడితే రిజల్ట్ కనిపిస్తుంది. దీంతో పాటు మిగతాయి కూడా వాడాలి. ఒక్కటే అనను, మహాబీర విత్తనాలు అని ఉంది. ఇవి వన తులసి విత్తనాలు. ఈ తులసిలో ఒక రకం వన తులసి. కలియుగం అన్నీ మోసాలే. ఈ మహాబీర గింజలు అని చెప్పేసి హోటళ్ళలో బొప్పాయికాయ కోసినప్పుడు, బొప్పాయి పండు కోసినప్పుడు వచ్చిన బొప్పాయి గింజలు ఆరబెట్టి కలిపేసి అంత కల్తీ జరుగుతుంది. ప్రపంచమే కల్తీ. కనుక ఏది పడితే అది బస్తాల్లో అమ్మేస్తున్నారు కేజీల లెక్క. అవి పనిచేయవు. నా దగ్గరకు వచ్చారు, నేను మహాబీర వాడాను, పని చేయలేదంటే పట్టరా అన్నాను.
అవన్నీ బొప్పాయి గింజలు నీళ్ళల్లో తేలిపోతాయి, ఈ మహాబేరు గింజలు మునుగుతాయి. ఓకే. ఇవి వన తులసి. దీన్ని రాత్రిపూట ఒక స్పూను, ఒక పావు లీటర్ నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టి ఇవి సబ్జా గింజలాగా లాగుతాయి. పొద్దున్నే పరగడుపున తాగాలి. గింజలు నీళ్ళు కూడా తాగేసేయాలి. దీని విషయంలో 3 నెలలతో ఆపకూడదు. 3 నెలలు బంద్ అయిపోయిన తర్వాత ఒకటే మందు వాడవలసింది ఇదే. ఇది ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవితకాలం వాడినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ నొప్పులు పునరావృతం కాకుండా దీన్ని మాత్రం మనం వాడుతూనే ఉండాలి. అయితే పెద్ద ఖరీదే ఉండదు. ఇది ఓ నెల వాడితే ఎంత 150 రూపాయలు ఉంటుంది. కనుక అందుబాటు ధరలో ఉంది, అందరూ వాడుకోవచ్చు. లైఫ్ లాంగ్ హ్యాపీగా మోకాలు హ్యాపీ నొప్పులు మళ్ళీ రాకుండా రాకుండా ఉండాలి అంటే ఇది లైఫ్ లాంగ్ వాడుకోవాలి. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్ వాడినప్పుడు మీకు తెలుసు కదా, ఆయుర్వేదం హెర్బల్ అంటే ఏదో అప్పటికప్పుడు ఏదో ఇంజెక్షన్ ఇస్తే తగ్గినట్టు తగ్గవు. ఇవన్నీ కూడా నిదానంగా పనిచేస్తాయి. మాకు వెంటనే నొప్పి తగ్గిపోవాలంటే ఇదిగో స్మూత్ వాక్. ఈ ఆయింట్మెంట్ రోజుకి 5 సార్లు కీళ్ళ మీద పూసి కొద్దిగా రుద్దేస్తే వెంటనే తక్షణమే గంటలో నొప్పి తగ్గిపోద్ది. నొప్పి ఉంటేనే కదా పెట్టుకునేది. లేదు, నొప్పి లేకపోయినా కూడా, ఎందుకంటే నొప్పి కోసమే కదా మనకు వచ్చేది. మోకాళ్ళ నొప్పులకి మనం చికిత్స చేస్తుంటే నొప్పి ఉంటే కాదు. రోజుకి 5 సార్లు రాయాలి. 2 కాళ్ళకి రాసుకోవచ్చు. శరీరంలో ఎక్కడ ఏ కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు, తలనొప్పికి కూడా పనిచేస్తుంది. అంటే నొప్పిని తీసేస్తుంది తక్షణం. ఎలాంటి నొప్పికైనా ఇది పనిచేస్తుంది. అలాంటి నొప్పి రాసి కొద్దిగా రుద్దాలి. మర్దన ఊరికి అట్ట పెట్టేస్తే అది లోపలికి వెళ్ళాలి. ఉమ్. మర్దన చేయాలి. ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ రోజుకి 5 సార్లు రాసిన గంటలోనే ఉమ్. అసలు వండర్ఫుల్ అద్భుతమైన ఉపశమనం దీనివల్ల ఇది లభిస్తుంది. కంప్లీట్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కదండి. ఇవన్నీ కూడా ఉమ్. కంప్లీట్గా హెర్బల్, ఆయుర్వేదం, ప్రకృతి ప్రసాదించిన మందులే. దీంట్లో ఏ కెమికల్స్ లేవు. ఇక ఇది బోన్ రిడ్జ్. ఉమ్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా కాల్షియం లోపం. కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చాలా కీలకం. ఈ బోన్ రిడ్జ్లో కాల్షియము, విటమిన్ కే, మెగ్నీషియము, విటమిన్ D3, జింక్ ఉంటాయి. దీంట్లో ఉండే కాల్షియం ఉంది, ఇది సహజ సిద్ధమైన కాల్షియము. ఇది కెమికల్స్ నుంచి తయారు చేసిన కాల్షియం కాదు. దీన్ని రోజుకోటి మధ్యాహ్నం ఒక 3 నెలలు వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ 4 మందులు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబేర విత్తనాలు, బోన్ రిడ్జ్తో పాటు చాలామంది సమతుల్యమైన ఆహారం తీసుకోవట్లేదు. అందువల్ల చిరుధాన్యాలతో చేసిన ఉత్పత్తులు ఈ కంపెనీ వాళ్ళే, లీ ఫార్మా కంపెనీ వాళ్ళే తయారు చేశారు. వాటిని వీటితో పాటు తెప్పించుకుని వాడితే బాగుంటుంది. మిల్లెట్ మంత్ర అని ఓకే. ఈ చిరుధాన్యాలతో పొడి తయారు చేశారు. దీన్ని ఒక 2 స్పూన్లు నీళ్ళలో కలిపి పాలు మరిగించి ఈ నీళ్ళల్లో కలిపిన దాంట్లో పోసి, దీంతో షుగర్ లేని వాళ్ళు, ఇది ప్రకృతి నుంచి న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ద్వారా తయారు చేసిన బెల్లం. ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళే దీన్ని కూడా ప్యాకింగ్ చేసి ఇస్తారు. బెల్లం, షుగర్ లేకపోతే బెల్లం వేసుకోండి, లేకపోతే ఇది వేసుకుంటే దీంట్లో ఉండే కాల్షియము, ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నీ కూడా మనకి ఎముక, కీలు, పటుత్వానికి పాలు ఉపయోగపడతాయి. వద్దనుకునే వాళ్ళు పాలు వాటర్. కొంతమంది పాలు పడదు, అవును. నీళ్ళలో కలుపుకోవచ్చు. వీటితో పాటు ఇవన్నీ మేము కలుపుకోలేము, పాలు తాగలేము, సింపుల్గా చెప్పండి అంటే ఇగో బిస్కెట్, మిల్లీ కుకీస్. అన్ని దీంట్లో మిల్లెట్స్ తోనే. మిల్లెట్స్ని మీరు కావాలంటే రాగి జావ తాగండి, పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు రాగి జావ తాగండి. రాగి జావ తాగండి, లేకపోతే ఈ రెడీమేడ్గా దొరుకుతాయి మిల్లీ బిస్కెట్లు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి బిస్కెట్లు. ఇదిగో చాక్లెట్. ఈ చాక్లెట్ రోజుకో 1-2 తినచ్చు. ఇది పిల్లలకు కనపడిందంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులకు మీరు తెప్పించుకున్నారో మీకు దొక్కవు, వాళ్ళు తినేస్తారు. పోన్లే, తింటే తిన్నారు, ఏముంది, పిల్లలు తింటే మంచివే కదా, హెల్త్ మంచిదే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే మీరు మళ్ళీ తెప్పించుకోవాల్సి ఉంటుంది అంతే. ఈ మిల్లెట్ ప్రిపరేషన్స్ కూడా వాడటం అనేది ఎముక దృఢత్వానికి దోహదపడతాయి. ఈ మిల్లెట్స్ చిప్స్ కూడా తయారు చేశారు. గ్రేట్. ఈ చిప్స్ తినచ్చు, ఎవరైనా తినచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉన్నాయంటే ఏంటంటే ఎవరైనా ఏజ్ ఏమన్నా. వీటితో పాటు మన సాంప్రదాయ ఇంట్లో దొరికే ఉన్నాయి, నువ్వులు ఉండలు ఉన్నాయి. చక్కగా రోజుకు 3 నువ్వులు ఉండలు తినచ్చు, సున్నుండలు తినచ్చు. వీటితో పాటు బరువు కూడా తగ్గాలిగా. బరువు తగ్గకుండా ఈ మందులన్నీ వాడేశాను, బరువు తగ్గలేదు, నాకు తగ్గలేదంటే కరెక్ట్ కాదు. బరువు తగ్గాలంటే
వరి అన్నం మానేయాలి, గోధుమలు మానేయాలి. వరి అన్నం మానేసి గోధుమలు మానేయండి గడ్డి తినాలా అంటుంటారు నన్ను ఇప్పుడు అడుగుతుంటారు. చాలా మంది అంటుంటారు, క్వశ్చన్ వేస్తారు, రైస్ మానేయండి అంటే ఫస్ట్ నుంచి మన పూర్వీకుల దగ్గర నుంచి అన్నం తింటున్నారు కదా, లేదు లేదు, ఇప్పుడు మనం ఎందుకు అన్నం కరెక్ట్ మానేయాలని? కాదు. 1982 వరకు అన్న ఎన్టీ రామారావు వచ్చే వరకు ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణలో అందరూ వాడింది చిరుధాన్యాలు. అప్పుడు ఈ రోగాలు లేవు. షుగర్ ఉందా, ఇవన్నీ వచ్చినాయా? వరి అన్నం మానేసి మళ్ళీ మన పూర్వీకులు తిన్న రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు తినండి. షుగరు రాదు, ఈ నొప్పులు రావు, ఏమీ రావు. మరి ఎక్కడ దొరుకుతాయండి అని ఒక అనుమానం రావచ్చు. నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. ఇవి అంత సులభంగా దొరకవు, చాలా డిమాండ్లో ఉన్నాయి. ఒకరు వాడిన తర్వాత పక్క వాళ్ళకి చెప్పేస్తున్నారు. ఇదేం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇవి నేను వాడాను నువ్వు కూడా వాడని చెప్తున్నారు. ఆ విధంగా చాలా డిమాండ్ ఉంది. ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా లీ ఫార్మా కంపెనీ వాళ్ళు lehealthdomain.com అనే దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు ఇవన్నీ మాకు తెలియదండి, ఇక మా కంప్యూటర్ తెలియదంటే ఫోన్ నెంబర్లు ఇస్తాను. ఈ ఫోన్లో ఎవరో ఒకరికి ఫోన్ చేసి మీకు ఈ పదాలన్నీ పలకలేకపోతే మోకాళ్ళ నొప్పులకు మందులు ఇమ్మన్నా కూడా పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు మందులు అంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు స్థూలంగా 5. ఒకటేమో స్మూత్ వాక్ ట్యాబ్లెట్, రెండోది స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు, 4 బోన్ రిడ్జ్ అంటే దాంట్లో కాల్షియము, మెగ్నీషియం అవి ఉంటాయి. వాటితో పాటు మిల్లెట్ ఉత్పత్తులు. వీటిని 5టిని కలిపి వాడుతూ 3 నెలల తర్వాత తగ్గిపోతాయి. తగ్గిందని మాత్రం మహాబీర సీడ్స్ని మాత్రం కంటిన్యూ చేయాలి. సో ఫోన్ నెంబర్లు చెప్తాను, పెద్ద కాస్ట్ కూడా కాదు, 150 రూపీస్ కాబట్టి. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఒకటి 910007480910010001070480. ఎందుకంటే ఫోన్ ఇప్పుడు బిజీగానే ఉంటుంది. ఓ ఫోన్ ఇవ్వకూడదు, అవును, 2 3 ఇస్తే ఏదో ఒకటి దొరుకుతుంది మీకు. ఇంకో నెంబర్ కూడా ఉంది 9502897374. చదువు వచ్చిన వాళ్ళు, సాఫ్ట్వేరు, టచ్ ఫోన్ వాడేవాళ్ళు అమెజాన్లో బుక్ చేసుకోండి. www.lehealthdomain.comలో బుక్ చేసుకోవచ్చు. బరువు తగ్గకుండా అది అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. కనుక సమతుల్యమైన ఆహారము, కాల్షియం అధికంగా కలిగిన ఆహారం తీసుకుంటూ ఈ మందులు వాడితే ఎటువంటి అనుమానం లేదు. పిఆర్పి వద్దు, మోకాల్లో ఇంజక్షన్లు అసలే వద్దు, మోకాలు మార్పిడి చికిత్స అవసరం లేదు. ఆపరేషన్ అంటే అమ్మో అని భయం. అయినా 70-80 ఏళ్ళ వాళ్ళకి ఆపరేషన్ అంటే ఎందుకు చెప్పండి? గుండె జబ్బులు ఉంటాయి, తర్వాత డబ్బులు 2-3 లక్షలు పెట్టుకోగలరా? కొంతమంది ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్యాకేజ్ ఇస్తారు, ఒక చీర కొంటే రెండో చీర ఫ్రీ అన్నట్టు. నువ్వు కుడికాలకు మోకాలు నొప్పి ఉంది కదా, రేపో మాపో ఎడం పక్కకు కూడా వస్తుంది, రెండింటి చేసేద్దామా ఒకే సీటింగ్లో, కన్సెషన్ ఇస్తాను, ఒకటి అయితే 2 లక్షలు, 2 కాళ్ళు అయితే 3 లక్షలని ప్యాకేజీలు ఇస్తుంటారు. కనుక ఆపరేషన్ అనేది శాశ్వత పరిష్కారము కాదు. మనం కష్టజీవులం, మన పని మనం చేసుకోవాలంటే. అయితే ఈ మందులు వాడాను, నాకు దొడ్డికాళ్ళు ఉన్నాయి, ఆ దొడ్డికాళ్ళు పోతాయంటే నొప్పి తగ్గటానికి, వాపు తగ్గటానికి, కిరికిరు కటకట శబ్దాలు తగ్గటానికి, లోపల చేరిన నీరు పోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఎముక వంగితే ఈ మందులు వంకరను తీయలేవు. కనుక అది గమనించవలసిన అవసరం ఉంది. ఈ మందులు వాడి కొన్ని లక్షలాది మంది భారతదేశంలోనే కాదు, గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాలు, యూరప్ దేశాలు కూడా తెప్పించుకుని వాడి ఎంతో ఉపశమనం పొందుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ మందులు వాడాను తగ్గలేదని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఇవి ఆర్డర్ పెట్టుకుని క్రమం తప్పకుండా వరుసగా 3 నెలలు వాడాలి. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి తయారు చేస్తున్నారు వీళ్ళ కంపెనీ? ఇవి గత 2 సంవత్సరాలుగా దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తిగా రసాయన రహిత, ప్రకృతిలో లభించిన, మనకు లభించే వస్తువుల నుంచి తయారు చేస్తున్నారు ఇవి. అయితే ఒకటి గమనించాలి, నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే గంటలో నొప్పి తగ్గిపోతుంది, ఆయింట్మెంట్ తగ్గిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా న్యాచురోపతి, హెర్బల్, ఆయుర్వేదము
నిదానంగా పనిచేస్తాయి. ఒకసారి తగ్గిందంటే శాశ్వతంగా పరిష్కారం అయింది. ఇది ఈ మందులు ఎంత బాగా పనిచేస్తున్నాయంటే ఇది వర్ణనాతీతం. ఉమ్, ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా మనం భావించాలి. కిడ్నీలు పాడవు. ఇంకోటి ఏంటంటే నొప్పి టాబ్లెట్లు వాడితే గ్యాస్ ట్రబుల్ వస్తుంటుంది. ఉమ్, ఇవన్నీ అనర్థాలు. ఇంకా వీటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడుగుతుంటారు. ఉమ్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. ఈ ప్రకృతి నుంచి చేసిన ఆకులు, బెరడు, కాండాలు, వేర్లకి ఏమైనా సైడ్ అంటే ఎఫెక్ట్స్ ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికిన ఆ. వాటితో చేశారు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. మోకాల నొప్పుల లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి వాడండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.